హలో. హలో సార్. ఎలా ఉన్నారు? చాలా రోజులైంది మీతో మాట్లాడి. ఐఎమ్ ఫైన్. గుడ్ సార్. వాట్ ఈస్ సర్ప్రైజ్? మీరే కాల్ చేశారు? సార్, మీ అబ్బాయి ఏదో స్క్రిప్ట్ రెడీ చేశాడని అమ్మ చెప్పారు. అంతా రెడీ అయింది సార్. తర్వాత అతనికి డేట్స్ ఇద్దామని ఓ నిర్ణయానికి వచ్చాను. సో దాన్ని మీకు కన్వే చేద్దామని. ఈ విషయం మీరే కాల్ చేస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. యా, నాకు ఒక చిన్న సహాయం కావాలి. చెప్పండి. ఇంట్లో పనిచేసే అమ్మాయి దొంగతనం చేసింది. ఎందుకని అడిగి కొట్టే లోపు స్లిప్ అయి కింద పడింది. షీఈ్ పాజిటివే. తర్వాత నాకు ఎలాంటి సమస్య రాకుండా చూసుకున్నారంటే బాగుంటుంది. హలో సార్, ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం అంటూ ఏమీ లేదు. రిటైర్మెంట్కి ఇంకా 3 నెలలే ఉంది. ఆల్రెడీ ఇప్పటికే ఒక కేసులో నా పేరుంది. అదే ఆలోచిస్తున్నాను. ఓ, అయితే మీ వల్ల. సరే, నేను చూసుకుంటాను. షూర్. థ్యాంక్ యూ. మీ అబ్బాయి నాతో మాట్లాడమని చెప్పండి సార్. ఐ విల్ హెల్ప్ యూ. ఓకే, షూర్. థ్యాంక్ యూ. సార్, అమ్మాయి హస్బెండ్. ఒక్క నిమిషం. హలో. చంద్రికని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. నేను ఒక పేషెంట్ని పంపిస్తాను. తనకిప్పటికే ట్రీట్మెంట్ అవుతున్నట్టు రికార్డ్ క్రియేట్ చేసి తనని అక్కడే ఉంచండి. ఫార్మాలిటీస్లో నేను సైన్ చేస్తాను. అలాగే మేడం. ఇలా చూడండి, మేడం. ఆ అబ్బాయిని అక్కడే ఉంచడం కుదరదు. బయటికి కూడా రాకూడదు. అర్థమవుతుందా? అర్థమైంది మేడం. మీకేం చేయాలో నేను చేస్తాను. ఓకే మేడం. ఆ రోజు రాత్రి నీలాంగర్ కాల్చి వాళ్ళ మనుషులు వచ్చి ఆ అమ్మాయిని కారులో ఎక్కించి తీసుకెళ్లిపోయారు సార్. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు సార్. నేను పని మానేసి ఆగిపోయాను. నన్ను వదిలేండి సార్. నాకేం తెలియదు సార్. నాకేం తెలియదు సార్. డిఎస్పీ పురుషోత్తమ్ అని చెప్పేస్తే ఇవన్నీ చేశాను. ఏమండి, బండండి.